హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. సో 10th కంప్లీట్ అయ్యి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? సో రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక్ స్కూల్స్ లో మనకు వార్డెన్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సైనిక్ స్కూల్స్ కొడగు నుంచి మనకు వార్డ్ బాయ్స్ అయితే పోస్ట్ కి అయితే భర్తీ చేయనున్నారు. సో ఈ పోస్టులు 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీనికి జస్ట్ ఇంకో 2 days అయితే లెఫ్ట్ ఉందండి. సో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్, సో అర్హత ఏంటి, జీతం ఎంత, అండ్ వయసు, ఎలిజిబిలిటీ, సో అప్లికేషన్ ఎలా చేయాలి, ఆఫ్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్, సో ప్రాసెస్ ఏంటి అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ రిమెంబర్ ఓన్లీ 2 days లెఫ్ట్. సో సైనిక్ స్కూల్స్ కొడుగు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో మనకు పనిచేస్తున్న సంస్థ ఇదంటే మనకు కాంట్రాక్ట్ బేసిస్ పైన వార్డ్ బాయ్ పోస్టులకు అయితే రిలీజ్ చేశారు. సో సైనిక్ స్కూల్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వార్డ్ బాయ్ పోస్ట్ వచ్చేసి, సో మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 3 అండ్ శాలరీ వచ్చేసి 25,000 అయితే ఉంటుంది. సో కాంట్రాక్ట్ బేస్డ్ మెయిన్లీ. సో ఈ జాబ్ కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే 10th క్లియర్ అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకేంటి, ఉన్నత విద్యార్హత కలిగిన వారు కూడా మనకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ తో అయితే మనకు ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. సో అలాగే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్స్ అండ్ ఏమైనా ఇంకా మనకు స్కిల్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళకు కూడా మంచి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏజ్ చూసుకున్నట్టయితే ఏంటి, 17th July 2026 నాటికైతే 18 to 50 years అయితే ఉండాలి. అండ్ ఈ అప్లికేషన్ కంప్లీట్ కూడా మనకు ఆఫ్లైన్ మోడ్ ద్వారానే ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఏంటి అంటే మనకు ఒక సైనిక్ స్కూల్ ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్ మనకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వెబ్సైట్ లో కూడా మనకు పోస్ట్ చేశాను. సో ఈ రిక్రూట్మెంట్ సెక్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి ఏంటి 17th వరకు అయితే ఆ ఫామ్స్ ని స్వీకరిస్తారన్నట్టు. సో స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మనం అప్లై చేయడం అనేది అయితే ఉంటుంది. సో అభ్యర్థులను ఏంటి, ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేశాక ఎవరైతే అప్లికేషన్స్ ఎన్నైతే వచ్చాయో, సో 100 అప్లికేషన్స్ వస్తే అందులో షార్ట్ లిస్ట్ చేసి ఆ నెక్స్ట్ వాళ్ళకు రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. సో ఎంపికైన అభ్యర్థులు డైరెక్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో విధులు నిర్వహించాల్సి అయితే ఉంటుంది. సో మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు అయితే 500 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 350 అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో ఇది డిమాండ్ రూపంలో అయితే అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో 10th కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళకైతే, అది కూడా డిఫెన్స్ లో మనకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకైతే మంచి అవకాశం. సో ఫాస్ట్ గా అప్లై చేసుకోండి, ఇప్పటికే టైం దగ్గర పడింది. సో 17th July లోపు అయితే వాళ్ళకు రీచ్ అవ్వాలి. సో ఇంకా 2 days లెఫ్ట్ ఉంది. సో ఇవాళే ఫాస్ట్ గా అప్లై చేయండి, 17th వరకు రీచ్ అవుతుంది. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్, డిఫెన్స్ జాబ్స్, రైల్వే జాబ్స్, బ్యాంక్ జాబ్స్, సో ఏవైనా కూడా జాబ్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్, సో కంప్లీట్ మనకు అడ్మిట్ కార్డ్స్ గురించి కానీ వేటి గురించి అయినా కూడా కావాలి అనుకుంటే మన సర్కారీ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వెబ్సైట్ ను కూడా ఫాలో అవుతుండండి. రెగ్యులర్ గా అన్ని అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సర్కారీ జాబ్ అప్డేట్స్.